నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్య జనులకు ఈ రీతిగా క్రీస్తును ప్రత్యక్షపరచడానికి నా తండ్రి ఎంత తాగుబోతునైనా క్షమించుకుంటూ నన్ను బతికించాడు. దేవుని యొక్క ఏర్పాటు ఎవని పట్లనైతే ఉంటుందో వాడు ఎటువంటి తాగుబోతోడైనా, ఎటువంటి మూర్ఖుడైనా, ఎటువంటి పాపిష్టోడైనా ఆపదలన్నీ తప్పించబడతాయి. ఆఖరికి యేసయ్య వారిని రక్షిస్తాడు. అలాగనే నన్ను రక్షించిండు. యేసు నామానికి మహిమ కలుగునుగా. ఆ రోజు చెప్తా, ఎన్ని సీసాలు తాగినో, తాగక నమ్మక ముందు ఎలా ఉన్ననో, నమ్మినాక ఎలా ఉన్ననో కుండ బ్రద్దలు చేస్తా. మీరు ఒక్కరు వస్తే మిమ్మల్ని రానియను. మీతో పాటు ఒక్కడైనా తాగుబోతోడు రావాలి, రోగి రావాలి. కాళ్ళు కొట్టేస్తున్నారు, నా కాళ్ళుని కొట్టేస్తున్న కాలుని స్వస్థపరిచిందంటే ఈ కాళ్ళు ఆయన మార్గములో విడవకుండా నడవడానికి. భక్తుడు అంటున్నాడు, ఆయన యొక్క అడుగు జాడల్లో నా పాదములు విడవక నడిచినవనండి.